హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 57వ శ్లోకము. ఈ శ్లోకాన్ని స్వాతి నక్షత్రం 1వ పాదం తులారాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తులారాశికి చెందుతాయి. స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. గణము దేవగణము. లోకము మహర్షి కపిలాచార్యః కృతఘ్నో మేదినీపతిః త్రిపదశ్రిదసాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్. మహర్షి కపిలాచార్యః కృతఘ్నో మేదినీపతిః త్రిపదశ్రిదసాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్. మహర్షిః కపిలాచార్యః కృతఘ్నః మేదినీపతిః త్రిపదః శ్రిదసాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్. తాత్పర్యం: గొప్ప ఋషి అయిన కపిలాచార్యుడు మరియు జగత్తును తెలుసుకునివాడు, భూమికి ప్రభువు మరియు భూదేవికి భర్త, 3 అడుగులతో జగత్తును ఆక్రమించినవాడు, 3 అవస్థలకు అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థలకు సాక్షి అయినవాడు, త్రిగుణాత్మకుడు, మత్స్యావతారమున చాలా పెద్దదైన శృంగము అనగా కొమ్ము గలవాడు, మృత్యువును నిరోధించేవాడు శ్రీమన్నారాయణుడు.